చాలామంది సక్సెస్‌కి ఫార్ములా ఏంటి? ఏ విధంగా సక్సెస్ సాధించొచ్చు? సక్సెస్ సాధించిన వాళ్ళందరూ ఎటువంటి ప్లాన్ ఫాలో అయ్యారు? దీని మీద ఆలోచిస్తుంటారు. దీనిలో ఒక ఇంపార్టెంట్ టిప్ అంటే మనిషి ఏ రంగంలో సక్సెస్ సాధించాలన్నా ఒక అద్భుతమైన ఒక టిప్ చెప్తాను. అదే డిలేడ్ గ్రాటిఫికేషన్. అసలు ఈ డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే ఏంటి? మనల్ని మనందరం మనుషులు కాబట్టి చాలా టెంప్టేషన్స్ మనల్ని లాగుతూ ఉంటాయి. మన మనసులోకి వస్తా ఉంటాయి. మన మైండ్‌లోకి వస్తా ఉంటాయి. వాటిని మనం డిలే చేయగలమా? అంటే వాటిని మనం పోస్ట్‌పోన్ చేయగలమా? ఉదాహరణకి మనకి రేపొద్దున 10థ్ క్లాస్ ఎగ్జామ్ ఉంటది. లేదా నీట్ ఎగ్జామ్ ఉంటది. లేదా సివిల్స్ ఎగ్జామ్ ఉంటది. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ వస్తా ఉంటది. లేకపోతే ఒక మంచి వెబ్ సీరీస్ చూడాలనిపిస్తా ఉంటది. మరి దేనికి ప్రయారిటీ ఇస్తాం? మనం దేన్ని ఆపుకోగలం? ఈ టెంపరరీ టెంప్టేషన్ ఏదైతే ప్లెజర్ ఉంటదో దాన్ని ఆపుకోగలమా? ఎంతమంది ఆపుకోగలరు? ఇదే పెద్ద క్వెషన్ అనమాట. సాధారణంగా ఇప్పుడు ప్రెజెంట్ గంట, 2 గంటల టైమో లేదా ఒక చిన్న టెంప్టేషనో లేకపోతే ఈ పని చేసేయాలని ఒక తపనో తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చే దానికోసం శాశ్వతమైన ప్రయోజనాలు పక్కన పెడుతుంటాం అనమాట. ఇదే మనిషి నైజం. అలా కాకుండా మనం ఏదైతే ప్లెజర్ పొందాలనుకుంటున్నామో దానికి మనం ఇంపార్టెంట్ శాశ్వతమైన పనులకి పెద్దపీట వేసి తాత్కాలికమైన ఆనందాలకి చిన్నపీట వేసి వాటిని పోస్ట్‌పోన్ చేయటమే డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారనమాట. ఇది చాలా మంది మనుషుల్లో దొరకదు, ఉండదు. అలా ఉండేవాళ్ళే సక్సెస్ అవుతారనమాట. ఉదాహరణకి ఒక ఎంప్లాయీ ఉన్నారు. నెల నెలా జీతం వస్తా ఉంటది. ఆ జీతం రాంగానే ఇమ్మీడియేట్‌గా ఖర్చు పెట్టేసేయాలి. తాత్కాలికంగా ఒక ప్లెజర్ ట్రిప్‌కెళ్ళటమో ఇలాంటివి చేసేయాలనిపిస్తా ఉంటది. ఇంకొంతమంది అతి అరుదుగా ఆ డబ్బుల్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుని ఫ్యూచర్ కోసం ఆలోచిస్తా ఉంటారనమాట. ఇలా 2 రకాలు. అంటే మన టెంప్టేషన్స్‌ని మనం ఎంతవరకు ఆపుకోగలం? షార్ట్ లివ్డ్ ప్లెజర్స్‌ని ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలం? దాన్ని భవిష్యత్తులో చూసుకుందాం అని చెప్పి ఆపి లాంగ్ టర్మ్ విజన్‌తో ఎంతమంది ఉంటాం? ఈ లక్షణం చాలా తక్కువ మందిలో ఉంటదనమాట. దాన్నే డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు. అంటే మనం ఈరోజు సాక్రిఫైస్ చేసినా పర్లేదు. ఈరోజు కష్టపడినా పర్లేదు. లేదా ఈరోజు ఈ టెంపరరీ ప్లెజర్‌ని ఆపుకున్నా పర్లేదు. భవిష్యత్తు మనకు చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యేవాళ్ళు అతి అరుదుగా ఉంటారు ఈ జనరేషన్‌లో. కాబట్టే డిలేడ్ గ్రాటిఫికేషన్ అనేది సక్సెస్‌కి ఒక పెద్ద మంత్రం అని చెప్పొచ్చు. డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే టెంపరరీగా కొన్ని సుఖాలు, కొన్ని ఆనందాలు, కొన్ని ప్లెజర్స్ పక్కన పెట్టి శాశ్వతమైన పనులు చేస్తూ పోతే మంచిదా? కాదా? అసలు ఏది రైటు? పూర్తిగా మన ప్లెజర్స్‌ని ఆపేసుకోమని అంటే కాదు. డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే మన ఆనందాలు, సుఖాలు, ప్లెజర్స్ ఆపేసుకోమని కాదు. తాత్కాలికంగా దేన్ని ప్రయారిటైజ్ చేయాలి? వీటికి టైం ఎప్పుడు ఇవ్వాలి? అని బ్యాలెన్స్ చేసుకోవడం అనమాట. దీన్నే డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు. సక్సెస్ అంటే చాలా మంది దృష్టిలో లక్ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి ఇలా ఆలోచిస్తుంటారు. కానీ సక్సెస్ అంటే ప్రయారిటైజేషన్ అనమాట. ఏది ముందు, ఏది వెనకాల ఇది ప్రయారిటైజ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఉదాహరణకి బాగా పీక్‌లో చదువుకునే టైంలో అంటే ఒక అంశం మీదో, ఒక బిజినెస్ మీదో లేదా ఒక లక్ష్యం మీదో ఫోకస్ పెట్టే టైంలో ఒక మనిషి ఎళ్లి చిన్న చిన్న ప్రేమల్లో పడ్డాడనుకోండి. దానివల్ల టైం అంతా వేస్ట్ చేశాడనుకోండి. ప్రేమలో పడటం తప్పనటం కాదు. అది ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో, ఏ టైంలో చేయాలో అది డిఫరెంట్ యాస్పెక్ట్ అనమాట. అలా కాకుండా పని మానేసి ఉదాహరణకి వచ్చే నెలలో సివిల్స్ మెయిన్స్ పరీక్షలున్నాయనుకోండి. నెల రోజుల పాటు రోజు గంటలు గంటలు ఫోన్‌లు మాట్లాడారనుకోండి. తర్వాత పరిస్థితి ఏంటి? ఇలాంటియనమాట. ఇవన్నీ మనం చిన్న చిన్న అంశాలు అనుకుంటాం గానీ, మన జీవితాన్ని కంప్లీట్‌గా డైవర్ట్ చేసే అంశాలనమాట. అంటే ఏది ముందు చేయాలో, ఏది వెనక చేయాలో తెలియకపోవటం అనేది చాలా పెద్ద తప్పు. ఇదే సక్సెస్‌కి పెద్ద అడ్డంకి అని చెప్పొచ్చనమాట. కాబట్టి ఏది ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఏది ముందు చేయాలి? వెనక చేయాలి? ఇది తెలుసుకోవటమే డిలేడ్ గ్రాటిఫికేషన్ కాన్సెప్ట్ అనమాట. అసలు ఈ డిలేడ్ గ్రాటిఫికేషన్ కాన్సెప్ట్ అనేది మనకు తెలీదా? అంటే ఒక మనిషికి తన మనసులో ఏది ప్రయారిటీ? దేనివల్ల ఎక్కువ లాభం? ఏది ముందు చేయాలి? వెనక చేయాలి అని తెలీదా? అంటే ఖచ్చితంగా తెలుసనమాట. అయితే మన బ్రెయిన్‌లో 2 కంపీటింగ్ ఇంట్రెస్ట్‌లు ఉంటాయి. 2 కాంట్రాస్టింగ్ ఇంట్రెస్ట్‌లు ఉంటాయనమాట. అంటే మన మైండ్‌లో 2 కంపీటింగ్ ఇంట్రెస్ట్‌లు రన్ అవుతా ఉంటాయి. 2 డిఫరెంట్ ప్రయోజనాలు రన్ అవుతా ఉంటాయనమాట. ఒకటి ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ అంటే టెంపరరీగా, తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు వచ్చే గ్రాటిఫికేషన్ వర్సెస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ లేదా లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ అనమాట. ఈ రెండిటి మధ్య ఒక కంపీటింగ్ ఇంట్రెస్ట్ ఉంటది. ఇక్కడ మనం చూస్తే మన బాడీ వెయిట్ తగ్గించాలనుకుంటాం లాంగ్ టర్మ్‌లో. కానీ ఎదురుగా ఒక టేస్టీ కేక్ కనిపించినప్పుడు వెంటనే తినేస్తా ఉంటాం అనమాట. రెండోది మనం అసలు టైం వేస్ట్ చేయకూడదు. ఒక బుక్ రాయాలనో, ఒక పోయెమ్ రాయాలనో కూర్చుంటాం. ఫ్రెండ్ వచ్చి సినిమాకి పిలవంగానే పరిగెట్టుకొని వెళ్ళిపోతా ఉంటాం. అంటే ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్, ఇన్‌స్టంట్ ప్లెజర్‌కి మనిషి లొంగిపోతూ ఉంటాడనమాట. అంటే టెంపరరీగా వచ్చే ఆనందానికి మనిషి ఎప్పుడూ సరెండర్ అవుతూ ఉంటాడనమాట. ఇలా సరెండర్ కాకుండా ఉండటమే మన మైండ్ సెట్. ఇలాంటి వాటికి లొంగిపోకుండా ఉండటమే మన యొక్క విల్ పవర్ అనమాట. ఎవరికైతే విల్ పవర్ స్ట్రాంగ్‌గా ఉంటదో, ఎవరైతే వాళ్ళ మనసు వాళ్ళ కంట్రోల్‌లో ఉంటదో, వాళ్ళు టెంపరరీ ఆనందాలు పక్కన పెట్టి శాశ్వతమైన పనుల కోసం దృష్టి పెడతారు. అలా కాకుండా ఎవరికైతే విల్ పవర్, ఫోకస్ లాంటివి తక్కువ ఉంటాయో తాత్కాలిక ఆనందాల కోసం పరిగెడుతుంటారు. వాళ్ళ జీవితంలో చాలా నష్టపోతా ఉంటారు కూడా. ఇక్కడ మనం ఒక అంశం గ్రహించాలి. అదే డోపమైన్ ట్రాప్ అన్నమాట. డోపమైన్ అనేది హార్మోన్. మనకి సడెన్‌గా వచ్చే ప్లెజర్,
ఒక రివార్డ్ వల్ల వచ్చే హార్మోన్ అన్నమాట. సాధారణంగా మామూలు మనుషులందరూ కూడా ఈ డోపమైన్ ట్రాప్‌లో పడిపోతుంటారు. అంటే సోషల్ మీడియా చూస్తున్నప్పుడు, మనకి ఎక్కువ లైక్స్ వచ్చినప్పుడు మనకొచ్చే కిక్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పనులు చేసినప్పుడు మనకొచ్చే ఆనందం కావచ్చు, లేదా ఆల్కహాల్ తాగినప్పుడు కావచ్చు, ఇలాంటప్పుడు మనకొక కిక్ వస్తా ఉంటదనమాట. దాని నుంచి మనం కొన్ని రివార్డ్స్ పొందుతుంటాం, కొన్ని ప్రశంసలు పొందుతుంటాం. మనం చాలా హీరోస్ అని పొంగిపోతుంటాం. దాన్నే డోపమైన్ ట్రాప్ అంటుంటారనమాట. సాధారణంగా చాలామంది ఈ డోపమైన్ ట్రాప్‌లో పడిపోతుంటారు. ఇమ్మీడియేట్‌గా వచ్చే ప్లెజర్స్ కోసం ఆరాట పడిపోతుంటారనమాట. ఎవరైతే దీన్ని గ్రహిస్తారో, ఈ ట్రాప్‌లో పడకుండా ఉంటారో, వాళ్ళు మామూలు మనుషులు కాదు, మహర్షులవుతారు. వాళ్ళే జీవితాన్ని జయించగలరు. అయితే చాలామంది మనుషులు పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుని, పెద్ద పెద్ద అంశాల మీద ఫోకస్ పెట్టి, చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న ప్లెజర్స్‌కి ఎందుకు లొంగిపోతారు? దానికి కారణం ఏంటి? ఎందుకంటే టెంపరరీగా ఇమ్మీడియేట్‌గా వచ్చే సాటిస్ఫాక్షన్, ఇమ్మీడియేట్‌గా మనకొచ్చే ప్లెజర్ ఇదనేది ఇమ్మీడియేట్‌గా రియాలిటీ అనమాట. అంటే ఈరోజు సినిమాకెళ్ళటం అనేది రియాలిటీ. లేదా సోషల్ మీడియాలో మనకొచ్చే లైక్స్ అనేవి రియాలిటీ. లేకపోతే ఈరోజు ఒక బియరో ఇలాంటివి తాగితే వచ్చేదంతా రియాలిటీ అనమాట. కానీ ఫ్యూచర్ అనేది ఇన్విజిబుల్. ఇన్విజిబుల్ అంటే భవిష్యత్తు అనేది ఎవరు చెప్పలేరు ఎలా ఉంటదో. లేదా భవిష్యత్తులో వచ్చే గ్రాటిఫికేషన్ వస్తా రాదా? ఆ వెయిట్ చేసే ఆ టైం. ఇవన్నీ అంటే వీటన్నిటి కోసం ఒక మనిషి ఆగలేడనమాట. అంటే అంత దూరం ఆలోచించాలా? మనకది నిజంగా వస్తా? దాని బదులు ఈ టెంపరరీ ఆనందాన్ని ఎతుక్కోవచ్చు కదా అని. కానీ ఈ టెంపరరీ ఆనందాల కోసం మనిషి గోతిలో పడతా ఉంటాడనమాట. ఇలాంటి తప్పులు మనం చేయకుండా ఉంటే విజయం మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తది. ఇక్కడ మనం ఒక ఫార్ములాని వెతుక్కోవాలి. అదే వీడీసీ. విజన్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ. అంటే భవిష్యత్తులో మనకు జరగబోయేదేంటి? దీనివల్ల మంచా చెడా అర్థం చేసుకోవాలి. డిసిప్లిన్‌తో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కన్సిస్టెంట్‌గా మన గోల్ పట్ల మనం వర్క్ చేయాలి. ఇవన్నీ చేయగలిగితే మన లక్ష్యాల్ని అతి తేలిగ్గా చేరుకోగలం.